హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వరల్డ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే ప్రిపరేషన్ సిరీస్ పార్ట్ 2. ప్రిపరేషన్ సిరీస్లో భాగంగా నేను ముందు చెప్పాను షెడ్యూల్ ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ప్రణాళికలో భాగంగా పార్ట్ 2 అది ఏంటంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనము వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని కన్సిడర్ చేయకపోతే మనం ఎండింగ్ వరకు వెళ్ళాం. ఫస్ట్ స్టార్టింగ్ చాలా ఎక్కువసేపు చదవడము, లేకపోతే మన డైట్ని నెగ్లెక్ట్ చేయడం చేస్తూ ఉంటాము. అలా కాకుండా వీ షుడ్ బి మెయింటైన్ ద హెల్త్ అంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హెల్త్ ఆర్ దేర్. ఫిజికల్ హెల్త్ అండ్ సైకలాజికల్ హెల్త్ ఇస్ దేర్. ఫిజికల్ హెల్త్ మీన్స్ we should be maintain our body and mind. Physical means anatomically we should be fit, and psychologically means mentally we should be fit. Mentally fit అంటే మనకి అదే టైంలో చాలా అబ్స్ట్రక్షన్ థింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అబ్స్ట్రక్షన్ థాట్స్, అన్వాంటెడ్ థాట్స్, కానీ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, మనీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా మన మైండ్లోకి వచ్చేసి రన్ అవుతూ ఉంటాయి అనమాట. అలా మనము అన్వాంటెడ్ థాట్స్ అనేది వస్తాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే వీ షుడ్ బి మెయింటైన్ ద ఫుడ్ డైట్ అంటే దాంట్లో బ్యాలెన్స్డ్ డైట్ వీ షుడ్ బి మెయింటైన్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే వీ షుడ్ బి మెయింటైన్ ద వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్సెట్రా. ఎవ్రీథింగ్ విల్ బి కమ్స్ అండర్ ద బ్యాలెన్స్డ్ డైట్. డైలీ వీ షుడ్ ఇంటేక్ ఆన్ ద మెయింటైన్ ద బ్యాలెన్స్డ్ డైట్. కంపల్సరీ డైలీ ఫ్రూట్స్ తీసుకోవాలి, డైలీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది హైడ్రేటింగ్ అవర్ సెల్ఫ్. హైడ్రేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే మనము చదివింది మర్చిపోకుండా ఉండగలుగుతాం అన్నమాట. చదివింది మర్చిపోకుండా అంటే మనము చదవడం బిజీలో పడి ఏం చేస్తామంటే వీటన్నిటిని కాన్సన్ట్రేట్ చేయము. ఎలాగైనా మనకి చదవాలి, ఎలాగైనా మనకి ర్యాంక్ రావాలి, ఎలాగైనా మనకి ఉద్యోగం రావాలి, అదే బిజీలో ఉంటాం. కానీ మన హెల్త్ లాస్ట్ వరకు కోఆపరేట్ చేస్తుందా లేదా అనేది మనం చూసుకోము. అలా చేయడం వల్ల చాలామంది మిస్టేక్స్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందనంటే ఎండింగ్ వరకు మనకి కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా చేయకుండా ప్లీజ్ మెయింటైన్ ద ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ and proper maintain the psychological health. This should be very important when we are preparing for the competitive exams. మరికొన్ని సరికొత్త వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్. థ్యాంక్ యూ. బాయ్.